తెలుగులోనే ఫస్ట్ ఫీమేల్ కార్ రివ్యూవర్ అనురాధ గారు. సో మేడంతో నేను ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో ఆ పాడ్కాస్ట్లో మంచి మంచి పాయింట్స్ అనేది మేము కవర్ చేయడం జరిగింది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏ కార్ చూస్ చేసుకుంటే మంచిది, వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ చూస్ చేసుకోవాలా, టాటా కార్స్ చూస్ చేసుకోవాలా, లేకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ అనేది మనం చూస్ చేసుకోవాలా, నార్మల్గా ఒక లేమెన్ కార్ పర్చేస్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎవరైతే కొనడానికి వెళ్తారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ యాప్లో వాళ్ళు స్లాట్స్ అనేది బుకింగ్ చేయాలి ఆ కార్ని ఇన్స్పెక్షన్ చేయడానికి, అండ్ నెక్స్ట్ పీడిఐ అనేది చాలా అవసరమా, ఏదైతే మనం కార్ తీసుకునే ముందు మన పీడిఐ అనేది ఖచ్చితంగా అవసరమా లేదా, అండ్ నెక్స్ట్ ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ స్కామ్ గురించి కానీ. సో ఇలాగా ఎన్నో టాపిక్స్ గురించి మేము ఈ పాడ్కాస్ట్లో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే వీడియో చూడండి అండ్ మా పేజ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్, గుడ్ మార్నింగ్. యా మ్యామ్, బాగున్నారా? చాలా బాగున్నాను. కార్ రివ్యూ అనేది మీరు ఎందుకో యూట్యూబ్లోకి వచ్చి మెయిన్ కార్స్ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? కార్స్ని నేను టార్గెట్ చేయలేదు. నాకు అలా ట్రాక్ ఒకటి వచ్చేసింది ఆటోమేటిక్గా. యాక్చువల్గా నేను జర్నలిస్ట్. సో జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు సార్ ఆటోమొబైల్ ఛానల్ ఇలా స్టార్ట్ చేద్దాం అని చెప్పి యాంకర్ కోసం వెతుకుతున్న టైంలో నన్ను చూస్ చేసుకున్నారు అనమాట. నేను చూస్ చేసుకోలేదు, వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్గా అలా వచ్చేసింది. అండ్ నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా ఉండింది వాటిపైన. సో ఆ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ దాకా ట్రావెల్. సో బేసికల్లీ మీ కార్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఇష్టం. అంటే మీ ఫేవరెట్ కార్ ఏంటి? చాలా చెప్పలేము, ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్కటి. అంటే ఏ సెగ్మెంట్స్? నాకు సిడాన్ అంటే చాలా ఇష్టం. సెడాన్స్ అంటే చాలా ఇష్టం. సెడాన్స్ లో ఏ బ్రాండ్ అంటే మీకు బాగా ఇష్టం? నాకైతే హోండా సిటీ బాగా నా ఫేవరెట్ కార్. నేను ఫస్ట్ వాడింది ల్యాన్సర్ అండ్ హోండా సిటీ. సెడాన్ వెహికల్స్ ఎక్కువ ఇష్టం. ఓకే. సెడాన్స్ అంటే చాలా మంది ఇప్పుడు స్కోడాస్ కానీ అలాంటి చాలా మంది అది టార్గెట్ గా ఉంది. సో మీరు ఎందుకు ఇటే వెళ్ళిపోయారు హోండా సిటీ అనేది? నేను అప్పట్లో హోండా సిటీ, సో మై ఫేవరెట్ అది. ఓకే. సో అంతే. ఓకే. సో ఇప్పుడు సెడాన్స్లో మీకు ఫేవరెట్ బ్రాండ్ అనేది హోండా సిటీ అని అన్నారు. సో దానికి రీజన్స్ ఏముండొచ్చు? రీజన్ ఏం పర్టికులర్గా లేదు. అది నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓన్ చేసుకున్న కార్ అంతే. ఎక్కువ టైం దాంతో స్పెండ్ చేయడం వల్ల. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు అడిగారంటే లేటెస్ట్ అయితే మనకి స్కోడా స్లావియా ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడైతే అవన్నీ ఇష్టపడతారు. ఓకే. ఓకే. అంటే ఈవీస్లో మీకు ఏమి ఇష్టం? సెడాన్స్ అంటే ఈవీ, సిడాన్ ఈవీలోనా? యా. ఇంకా ఈవీలో అంత చేయలేదు నేను. ఎస్యూవీ ఎక్కువ ఇష్టం. ఈవీకి వచ్చేసరికి కొంచెం ఎస్యూవీ బాగుంటాయి. క్రేటా కానీ అలా. బీవైడీలో ఈవీ బాగుంటుంది. సో అది బాగా ఇష్టం. అంటే బడ్జెట్ ఎక్కువ, బట్ అందుకని ఈవీ సెడాన్ వెళ్ళేసరికి మనకి బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. బడ్జెట్లో చూసుకుంటే కనుక క్రేటాకి వెళ్ళిపోవచ్చు, లేదంటే బీవైడీకి వెళ్ళిపోతా. 50 lakhs సిలియన్. 50 lakhs. అండ్ నెక్స్ట్ మేడం, ఇప్పుడు బీవైడీ కార్స్ అంటే ఇప్పుడు అది ఒక చైనా బ్రాండ్ కదా? ఎస్. సో ఇప్పుడు చైనా బ్రాండ్స్ అనేది ఇప్పుడు నమ్మొచ్చు అంటారు. ఇప్పుడు కార్ సెగ్మెంట్ అది కూడా ఈవీస్ అనేది గతంలో చైనా ఫోన్స్ అనేది ఒక చీప్లో చూసేటారు, అది కొంచెం హీట్ ఎక్కి కాలిపోవడం కానీ. సో ఇప్పుడు ఈవీ బ్యాటరీస్లో కూడా కొంచెం ఫైర్ అని యాక్సిడెంట్స్ అని అలాంటి సిచ్యువేషన్స్ మనకు అనిపిస్తున్నాం. సో ఇప్పుడు బీవైడీ లాంటి కానీ ఇంకా ఏదైనా ఇతర ఈవీ కార్స్ కానీ, సో ఇప్పుడు బ్లైండ్గా గుడ్డిగా నమ్మేయచ్చా, దాన్ని తీసుకోవచ్చని అంటారా? యాక్చువల్గా ఈవీని మెయింటైన్ చేయడంలో ఉంటుంది. పర్టికులర్గా ఒక బ్రాండే ఫైర్కి గురైంది అట్లా ఏం లేదు, మనం మెయింటైన్ చేయడంలో ఉంటుంది. కంపెనీ చెప్పిన సేఫ్టీ అన్నీ కూడా పాటిస్తే ఈవీ ఈజ్ ద బెస్ట్. నవేడేస్ ఉన్న పొల్యూషన్కి ఈవీని యూజ్ చేయడం అనేది మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు కంపెనీ చెప్పిన సేఫ్టీ మెజర్స్ అని అన్నా, అంటే ఎలాంటి సేఫ్టీ అని అంటారు? ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ప్రాపర్గా చూసుకొని పెట్టాలి, ఎంత టైం పెట్టాలి, అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు అది ఎండలో ఉంచి పెట్టకూడదు, అండ్ వర్షంలో ఎక్కువసేపు తడిసి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఛార్జింగ్ పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. సో కంపెనీ మనకి ప్రాపర్గా గైడ్ చేస్తుంది ఈవీ వెహికల్స్ తీసుకున్నప్పుడు. దాన్ని ఆ గైడ్ లైన్స్ని పాటిస్తే ఈవీ ఇస్ ద బెస్ట్ ఆల్. సో ఇప్పుడు నార్మల్గా ఈవీస్ తీసుకునేటప్పుడు సో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా ఈవీస్ ఇప్పుడు పర్చేస్ చేస్తున్నారు. సో మొన్న ఢిల్లీలోనో ఎక్కడో సంథింగ్ ఒక ఈవీ కార్స్ వచ్చేసి 2-3 లక్షలు కూడా సేల్ చేశారని ఒక న్యూస్ కూడా మనం విన్నాం. సో ఈవీస్ ఎందుకు మేడం ఇది రీసేల్ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంటుంది? తక్కువ అంటే ఈవీకి మెయిన్గా ఎక్కువ మంది జనాలు లేరు కొనుక్కోవడానికి.
ఎందుకంటే చాలా డిఫరెంట్ కేటగిరీస్లో మనం చూసినట్టయితే ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్లాట్స్ లేవు ప్రాపర్గా. అపార్ట్మెంట్ కల్చర్స్లో అసలు పార్కింగే లేని సిచ్యువేషన్ ఉంది. రోడ్డు పైన ఎక్కడో కార్ పార్కింగ్ పెట్టుకున్న వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. సో దానివల్ల రీసేల్ అనేది కూడా ప్రైస్ తక్కువ అయిపోతుంది. అమ్మాలనుకున్న వాళ్ళు ఎలాగైనా అమ్మేయాలి కాబట్టి అది సేల్ అవ్వని పరిస్థితుల్లో వాళ్ళు ప్రైస్ లో చేసి సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు నార్మల్గా ఈవీ అనేది ఇండియన్ రోడ్స్ కానీ ఇండియన్ కల్చర్ కానీ సస్టైన్ అవుతుంది అంటారు మేడం? ప్రస్తుతానికి కష్టంగానే ఉంది సిచ్యువేషన్ అయితే. ఎందుకంటే ఛార్జింగే మెయిన్, ఛార్జింగ్ స్లాట్స్ లేకపోవడం మెయిన్ అనమాట. అండ్ ఈవీ కార్స్ బర్న్ అవుతున్నాయని చెప్పి ఒక భయం ఉంది జనాల్లో. ఆ భయాన్ని ఫస్ట్ పోగొట్టుకోవాలి. ఈవెన్ మనం చూస్తున్నట్టయితే చాలా మటుకు సెల్ ఫోన్స్ కూడా బర్న్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ సెల్ ఫోన్ ఎవరు వదలట్లేదు. కానీ ఈవీ కాలిపోయింది, ఓకే ఈవీ కొనకూడదు అనే ఒక భయం ఒకటి ఉంది. ఆ భయం అయితే పడక్కర్లేదు. కానీ ప్రాబ్లం ఎటొచ్చి ఛార్జింగ్ స్లాట్స్. మనకి పెట్రోల్ బంక్స్ ఉన్నట్టు ఛార్జింగ్ కూడా ఉంటే ఎవ్రీ పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ కూడా పాయింట్స్ ఇచ్చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఇంకా కానీ ఎవ్రీ పెట్రోల్ బంక్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా తరచూ విజయవాడ టు హైదరాబాద్ ఎక్కువ ట్రావెల్ చేస్తాను. సో ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ చూసుకున్నట్లయితే సో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది 1-2 చూశాను. సో ఇప్పుడు అక్కడ హ్యూజ్ చూస్తున్నాను. ఒక దగ్గర ఒక 4-6 దాకా చూసాను దగ్గర. అదే ఒక 250 kilometer డిస్టెన్స్లో. సో ఇప్పుడు ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి ఫస్ట్. అండ్ నెక్స్ట్ మన ఇండియన్ కల్చర్కి ఇండియన్ రోడ్స్ కానీ సో ఈవీ అనేది దానికి సస్టైన్ అవుతుంది అంటారు, దానికి ఉన్న ఫీచర్స్ కానీ? అది ఖచ్చితంగా అవుతుంది. ఇండియన్ రోడ్స్కి ఈవీ సూటబులే యాక్చువల్గా. స్లాట్సే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే స్లాట్స్ లేకపోవడమే ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఇండియన్ కల్చర్కి ఇండియన్ పీపుల్స్కి అంత పేషెన్స్ ఉందంటారా? ఒక ఈవీ ఛార్జింగ్ పెట్టి సో అక్కడే వెయిట్ చేసి అంత పేషెన్స్? ఖచ్చితంగా. జస్ట్ ఒక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తేనే ఈజీగా 1 hour తీసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి జస్ట్ ఒక కాఫీ కానీ ఒక టిఫిన్ కానీ చేయాలంటే ఈజీగా 1 hour, హైవేలో మనకి 1.5 hour పడుతుంది. ఆ టైం సరిపోతుంది ఛార్జింగ్. మెయిన్ ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ లేకపోవడమే ప్రాబ్లం అనుకుంటున్నాను. అండ్ ఒక భయం, ఈవీ కార్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. సో ఇప్పుడు నార్మల్గా ఈవీలో ఉన్న నెగిటివ్ డ్రాబ్యాక్స్ ఏముంటాయి ఈవీ తీసుకోవాలంటే? ఈవీ ఎవరైనా తీసుకున్నారు అనుకున్నాం. సో ప్రతి కార్కి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే ఈవీ కార్లో నెగిటివ్స్ ఏమన్నా మీరేం అబ్జర్వ్ చేశారు ఇప్పటిదాకా? నాకు తెలిసి ఈవీ వెహికల్ ఏంటంటే మనకి వెయిట్ అనేది తక్కువ ఉంటుంది, కార్ వెయిట్ తక్కువ ఉంటుంది. సో అదొక్కటి తప్ప మెయిన్ ఇంకేం నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే వాడుకలో తెలుస్తాయి, ఎక్కువ వాడాలి ఈవీ వెహికల్స్ వాడే కొద్దీ దాన్ని. ఓకే. బ్యాటరీ ఒకటి మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ది బెస్ట్. మనకి సర్వీస్ కూడా తక్కువ పడుతుంది కదా, మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ పడతాయి. సో కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. ది బెస్ట్ యాక్చువల్లీ ఇవి. ఓకే. ఇప్పుడు సర్వీస్ అంటే సర్వీస్ కూడా తక్కువగానే పడుతుంది. ఏముంటుంది మనకి సర్వీస్ అంతా, బ్యాటరీని ఒకదాన్ని ప్రాపర్గా చూసుకుంటే సర్వీస్ ఏముంటుంది ఈవీకి. అవును. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పెట్రోల్ వెహికల్ తీసుకోవడం మంచిదంటారా లేకపోతే ఈవీ తీసుకోవడం మంచిదంటారా? నా సజెషన్ అయితే ఈవీ తీసుకోవడం బెటర్. బట్ కాకపోతే ఇవి స్లాట్స్ లేకపోవడం వల్ల పెట్రోల్కి వెళ్తారు. అంటే ప్రైస్ కూడా హైకే కదా పెట్రోల్? ప్రైస్ ఇప్పుడు వన్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ హై అవుతుంది, కానీ దాని మంత్లీ మెయింటెనెన్స్ చూసుకుంటే చాలా తక్కువ పడుతుంది కదా. కిలోమీటర్కి మీకు 1 రూపీ, 1.5, 1.5 రూపీ పడుతుంది అంతే ఈవీ కనుక తీసుకుంటే. అది బెస్ట్ కదా, మనకి మంత్లీ ఛార్జెస్ చాలా తగ్గిపోతాయి కదా మెయింటెనెన్స్లో మనకి. సో దానివల్ల ఈవీయే బెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈవీస్ అంటే గుర్తొచ్చింది. ఈవీస్లో ఇప్పుడు మహీంద్రా అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతుంది మార్కెట్లో. అంటే నేను చూసినంత మహీంద్రా ఆ టెక్ కానీ సో మొత్తం అందులోనే మనకు అనిపిస్తుంది. సో మీ ప్రకారంగా మహీంద్రా వెహికల్స్లో ఓన్లీ టెక్ చూసే పర్చేస్ చేస్తున్నారా లేకపోతే ఆ డిజైన్స్ని కానీ లేకపోతే ఇంకా ఏదైనా రీజన్స్ వల్ల అది పర్చేస్ చేస్తున్నారు? మహీంద్రా మెయిన్ డిజైన్ చూసి పర్చేజ్ చేస్తున్నారు. మోడల్ అనేది కొంచెం డిఫరెంట్గా లాంచ్ చేస్తున్నారు. సో దానికి అట్రాక్ట్ అవుతున్నారు, యూత్ చాలా అట్రాక్ట్ అవుతుంది. ఈవెన్ మా అబ్బాయి కూడా ఇవి 6 అంటే చాలా ఇష్టం. సో అలా అట్రాక్ట్ అవుతున్నారు డిజైన్కి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ డిజైన్స్ని చూసే ఫస్ట్ లుక్స్ మ్యాటర్స్. బయట చూడగానే కారు నిజంగానే లుక్ చూసి వావ్ అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు మైండ్ సెట్. సో దానివల్ల లుక్ చూసి వెళ్తారు. ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అనేది వాడుకలో తెలుస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ దానికి టార్క్ ఎక్కువ సో పర్ఫార్మెన్స్ అని నెక్స్ట్ లెవెల్ ఉండదు ఈవీకి. సో ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఈవీ కొనాలనుకుంటున్నారు. సో వేరేస్ మీరు కొంతమంది వచ్చేసి ఈవీ ఎందుకు పెట్రోల్ చూస్ చేసుకొని లేకపోతే సిఎన్జి చూస్ చేసుకొని అంటారు. సో ఈవీ చూస్ చేసుకోవడం మంచిది అంటారు లేకపోతే సిఎన్జి అని అంటారు? సిఎన్జి లిటరలీ నవడేస్ హైదరాబాద్లో ఒకసారి సిఎన్జి దగ్గరికి వెళ్తే
3 అవర్స్ వెయిటింగ్లో ఉంటున్నారు కార్లు వరుస పెట్టి. 3 అవర్స్ 3 అవర్స్ ఉంటున్నారు. అసలు నేను దానిపైన స్పెషల్గా ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. అంత ప్రాబ్లమేటిక్గా ఉంది సిఎన్జి. కార్ తీసుకున్న వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ ఏదైతే స్టేషన్స్ దగ్గర ఇంకా సిఎన్జి స్టేషన్స్ ఇంకా పెంచాలంటారు ఈవీస్లో. ఖచ్చితంగా పెంచితే బెటర్ కదా, ఆటో వాళ్ళకి చాలా బెటర్ ఉంది. ఈవెన్ ఆటోస్ కూడా ఈవీ వచ్చేసినాయి. నా సజెషన్ అయితే ఈవీకే నేను ఇస్తాను. సో కంపేర్ టు పొల్యూషన్ ఫ్రీ అంటే సిఎన్జి కూడా వెళ్ళొచ్చు. సిఎన్జి కూడా వెళ్ళొచ్చు. సిఎన్జి కాస్ట్ తగ్గుతుంది. ఈవీకి పెట్టినంత ప్రైస్ పెట్టక్కర్లేదు కదా స్టార్టింగ్ ఎస్ పర్చేస్ టైంలో. అవును. సో ఇప్పుడు మ్యామ్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టాటా కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టాటా కార్స్లో ఏంటంటే మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్స్ కానీ, సో ఇప్పుడు వెనక చేయలేని దానికి 4 స్టార్ రేటింగ్స్ గ్లోబల్ ఎన్క్యాప్స్లో కానీ. సో ఇప్పుడు అవన్నీ మనం చూస్తున్నాం. సో సేఫ్టీ కోసమే టాటా కార్స్ తీసుకోవాలంటారా, లేకపోతే ఇతర ఏదైనా రీజన్ ఉందా టాటా కార్ కొనాలంటే? టాటా కార్ మెయిన్ సేఫ్టీకే చూస్తున్నారు చాలా మటుకు. దాని బిల్డ్ క్వాలిటీ మనం కూడా చూస్తున్నాం. చాలా మటుకు రీల్స్ టాటా పంచ్ యాక్సిడెంట్ అయినా ఇంత స్ట్రాంగ్ ఉంది. సో ఆ రీజన్ వల్ల కూడా టాటా ఎక్కువ చూస్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ సేఫ్టీ. బట్ టాటా సర్వీస్ ఎలా ఉంటుంది? టాటా సర్వీస్ మీద చాలా కంప్లైంట్సే ఉన్నాయి. సో నాకు పర్సనల్గా నిజంగానే వస్తుంటాయి టాటా మీద. ఏదో నాకు షేర్ చేసుకోండి. ఈవెన్ మా సిస్టర్దే ఉంది హ్యారియర్, తను చేస్తున్నారు టాటా హ్యారియర్. ఓకే. సో దాని మీద కంప్లైంట్స్ చాలానే ఉన్నాయి. అంటే సర్వీస్ ప్లేన్ అంటే ఎలాంటి కంప్లైంట్స్? టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు సర్వీస్ ఎలా ఉంది అంటే వాళ్ళు సరిగా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ ఏమైనా రూట్ బిహేవియర్? చాలా టైం తీసుకుంటున్నారు సర్వీస్కి. ఒక కార్ వెళ్ళిందంటే చాలా రోజులు ఉండిపోవాల్సి వస్తుంది సర్వీస్ దగ్గరే. సో ఐ మీన్ నేను కొన్ని వీడియోస్లో నేను చూసాను, టాటా వాళ్ళు కొంచెం సర్వీస్ కొంచెం రూట్ బిహేవియర్ అని చూసాను. సో అది ఎవరైనా మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇలాగే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఫేస్ చేశారు అలాగా? రూట్ బిహేవియర్ అని అయితే కాదు కానీ సర్వీస్ ప్రాబ్లం అన్న వర్డ్ అయితే చాలా తీస్తున్నారు. నా మటుకు కూడా చాలా వరకు వచ్చినాయి అనమాట. సర్వీస్ ప్రాబ్లం ఉంది టాటా అని చెప్పి. ఈవెన్ నా వ్యూవర్స్ కూడా నాకు ఫీల్డ్లో కనిపించినప్పుడు కూడా నన్ను అడిగేటప్పుడు ఇదే చెప్తుంటారు, మేడం టాటా బాగుంది కానీ సర్వీస్ ఇట్లా ఉంది, ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. ఓకే. ఇప్పుడు టాటా సియరా కార్ మనం చూసాం, అది వీడియోస్లో మంచి వైరల్ అయిపోయింది టాటా సియరా. సో ఇప్పుడు టాటా సియరా అనేది మనం పర్చేస్ చేయొచ్చా అంటారా, అది జస్ట్ ఒక హైప్ వరకే అని అంటారా? ఏదైనా హైప్ ఫస్ట్ వచ్చేసింది. టాటా సియరా పర్చేస్ చేయొచ్చా అంటే నేను కూడా ఇంకా రివ్యూ చేయలేదు. సో నేను కూడా చూడాల్సి ఉంది దాన్ని అయితే. ఓకే, మీరు కూడా చూసిన తర్వాత దాన్ని బట్టి ఖచ్చితంగా. సో మ్యామ్, నెక్స్ట్ ఇప్పుడు సఫారీ మనం మాట్లాడుకున్నట్లయితే సఫారీ స్ట్రోమ్స్, ఇప్పుడు సఫారీ ఫస్ట్ జనరేషన్ నుంచి మనం అందరూ చూస్తున్నాం. సో సఫారీ స్ట్రోమ్ ఎంత రగ్గడ్గా ఉందో మనందరూ చూసాం, బయట ఎల్లో వీల్స్ వచ్చేసి కానీ. సో ఇప్పుడు అదే కార్ ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేయకపోవడం వల్ల సఫారీ సేల్స్ ఏమైనా పడిపోయినాయా మ్యామ్? అలా ఏం లేదు, దానివల్ల పడిపోయాను లేదు కానీ జనాలు ఏంటంటే కొత్తదానాన్ని కోరుకుంటున్నారు. సో కొత్తగా మార్కెట్లోకి ఏ మోడల్ వస్తే దానికి వేసి చూస్తారు ఖచ్చితంగా. న్యూ అనేది దాని ఇంపాక్ట్ పడుతుంది అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సుజుకి కార్స్ దగ్గరకు వచ్చినట్లయితే దాని సుజుకి కార్స్ సేల్స్ ఎందుకు మేడం అంత విపరీతంగా ఉంటాయి? ఇప్పుడు ఆల్టో కానీ వ్యాగనార్ కానీ, సుజుకి షిఫ్ట్ కానివ్వండి, అండ్ ఎర్టిగా కానివ్వండి, విటారా బ్రెజా, ఇప్పుడు బ్రెజా వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే సుజుకి వాళ్ళు ఏం చేశారంటే ఎరీనా, నెక్సా, అంతకుముందు మొత్తం సుజుకి ఉండేది. సో నెక్సా కూడా ఇంకో సపరేట్గా లాంచ్ చేసి అందులో మళ్ళీ కార్స్ ఉన్నాయి ఇంకా. సో ఎందుకు అంత బ్లైండ్గా నమ్మారంటారు ప్రజలు? మెయింటెనెన్స్ అనేది తక్కువ, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ పడుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఈరోజు ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళాలి అంటే ది బెస్ట్ బడ్జెట్లో వస్తుంది మారుతి కార్స్. సో దానివల్ల అండ్ ఓన్లీ వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ ఎలా అని చెప్పి టాటా నెక్సా అని పెట్టడం జరిగిందనమాట. సో ఒక బ్రాండ్కి కాకుండా, లో సెగ్మెంట్లో కాకుండా. సో మ్యామ్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సుజుకిలో కూడా చాలా సిఎన్జి కార్స్ మనం లాంచ్ చేయడం మనం చూసాం. సో సిఎన్జి కార్ కూడా బెస్ట్ అని అంటారా, కానీ దానికి బూట్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ తినేస్తుందని మనం వింటున్నాం కదా. సో సుజుకిలో ఎవరైతే ఇప్పుడు ఎర్టిగాలో సిఎన్జి తీసుకుని వాళ్ళు క్యాబ్స్ ఎలా నడుపుతారో, సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సిఎన్జి అని అంటారు ఎవరైనా క్యాబ్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి. ది బెస్ట్ సిఎన్జి అయితే మనకి. ఈవీ ఈవీ అనేది మెయిన్ అదే ప్రాబ్లం, ఛార్జింగ్ స్లాట్స్ ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు క్యాబ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అక్కడ స్లాట్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల వేరొక ఆప్షన్ లేదు కాబట్టి మేబీ సిఎన్జికి వస్తుండొచ్చు. ఇవి కనుక అంత గవర్నమెంట్ అంత ప్రాపర్గా ఇవి ఛార్జింగ్ స్లాట్స్ ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఈవీకే వచ్చేస్తారు.
అండ్ ప్రైస్ కూడా లో చేయాలి. ఈవీ అనేది మనకి కొంచెం బడ్జెట్లో వచ్చేస్తే కనుక ఖచ్చితంగా ఈవీకి వెళ్తారు. బడ్జెట్ కొంచెం హై ఉంటుంది ఈవీ కార్స్. మ్యామ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సుజుకి అండ్ టొయోటా వీళ్ళిద్దరు కొలాబర్ అవ్వడం మనందరూ చూసాం. సుజుకిలో అయితే డిజైన్స్ మనం కనిపిస్తున్నామో అది టొయోటాలో కనిపిస్తున్నాయి. టొయోటాలో అయితే డిజైన్స్ చూస్తున్నామో దాన్ని సుజుకిలో మనం చూస్తున్నాం. సో ఏది చూస్ చేసుకోవాలంటారు? ఏదైనా డిజైన్స్ కాపీ చేశారో దాన్ని ఏ కార్ని చూస్ చేసుకోవాలి, సుజుకియా లేకపోతే టొయోటానా? బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే సుజుకీకి వెళ్ళిపోవాలి. సో అదే ఒకటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి. లేదు ప్రైస్ ఓకే అనుకుంటే టయోటాకి వెళ్ళొచ్చు. మనకి మెయింటెనెన్స్ కొంచెం హై పడుతుంది టయోటా కార్స్ ఎట్లా అయినా. అంటే టొయోటాలో అంటే ఇంజిన్స్ బాగుంటాయి, లైఫ్ బాగుంటుంది. ఈవెన్ సుజుకి కూడా బాగానే ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ పడుతుంది. మెయిన్ ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే ఇండియన్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, మెయింటెనెన్స్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు బ్లైండ్లీ సుజుకీకి వెళ్ళిపోతారు. వేరే ఆప్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ సో అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తున్నారు. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు ఇంకా ఇండియాలో. సేఫ్టీ చూసుకునే వాళ్ళు కొంతమంది అయితే, బడ్జెట్ చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంత బడ్జెట్ చూసుకోకపోతే మారుతి అంతగా సేల్ అవుతున్నాయి చెప్పండి. ఇప్పటికీ వాటి సేల్స్ అంత బాగున్నాయంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే కదా. అవును సేఫ్టీ చూసుకుంటున్నారు కాబట్టి టాటా కార్స్ కూడా సేల్స్ బాగున్నాయి. మ్యామ్ ఇప్పుడు నెక్స్ట్ టొయోటా మనం చూసాము. టొయోటాలో ఇంజన్ రిలయబిలిటీ అనేది ఎలా ఉండేదో మనం అందరూ చూసాం. సో ఇన్నోవా అనేది ఒకప్పుడు చాలామంది క్రష్. సో ఇప్పుడు ఇన్నోవా పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ సో అందరూ అదే ఇన్నోవా ఆ లెగసీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇన్నోవా క్రిస్టా కానీ ఇప్పుడు ఇన్నోవా హైబ్రిడ్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటారో ఇన్నోవా కార్స్ ఇప్పుడు ఇన్నోవా కూడా డీయాక్టివేట్ చేశారు. ఐ మీన్ ప్రొడక్షన్ కూడా ఆపేస్తున్నారని నేను విన్నాను. సో ఇప్పుడు ఎవరైతే టొయోటా కార్స్ కొంటారో నార్మల్గా వాళ్ళు హైబ్రిడ్ వెహికల్ వాళ్ళు దానికి వెళ్ళమంటారా, లేకపోతే నార్మల్గా ఇన్నోవానే పర్చేస్ చేయమని చెప్తారా? హైబ్రిడ్కి వెళ్ళడమే బెటర్. ఎందుకని హైబ్రిడ్? హైబ్రిడ్ అనేది మనకి మైలేజ్ అనేది బాగా వస్తుంది, సో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దానివల్ల హైబ్రిడ్కి వెళ్ళడమే బెటర్. ఎప్పటికైనా అడ్వాన్స్గా ఉండడం బెటర్ కదా. సో దానికి రీసేల్స్ ఎలా ఉంటాయి? రీసేల్ వాల్యూ ఎలా ఉంది టయోటాకి అసలు రీసేల్ బాగుంటుంది అండి. ఇన్నోవాకి అయితే ఇంకా బాగుంటుంది, బాగా క్లిక్ అయిన కాబట్టి. ఓకే. సో ఇప్పుడు సుజుకి రీసేల్ వాల్యూ బాగుంటుందా లేకపోతే టొయోటా బాగుంటుందా? కంపేర్ టు సుజుకీకి రీసేల్ వాల్యూ బాగుంటుంది, ఇంకా బడ్జెట్లో వస్తుంది కాబట్టి. టయోటా అనేది మీకు ఎన్నేళ్ళు వాడినా దాని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో టయోటా కార్స్. సో ఇప్పుడు ఫార్చునర్ మనం అదందరూ ఒక పొలిటీషియన్, ఒక బిగ్ బుల్ అని చెప్పుకోవచ్చు అందరికీ. సో ఫార్చునర్లో మిడిల్ రో ఏదైతే ఉందో సో అదంతా కంఫర్ట్గా ఉండదు అని చాలామంది నాకు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. సో మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు అది? నా మటుకు అయితే రాలేదు, మిడ్ రో అంతా కంఫర్టబుల్గా ఉండదని. యాక్చువల్గా అంత బాగుంటుంది ఫార్చునర్. సో ఇప్పుడు నార్మల్ ఒక ఫార్చునర్ కార్ డ్రైవ్ చేయాలంటే ఇప్పుడు ఆ కార్ ఓన్ చేసుకున్న వాళ్ళు దగ్గర ఒక డైలీ 150-200 కిలోమీటర్స్ ఈజీ ట్రావెల్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఐ మీన్ బ్యాక్ పెయిన్స్ రావడం కానీ నా దగ్గర కొంచెం కంప్లైంట్స్ వచ్చినాయి. సో మీ దగ్గర మన కంప్లైంట్స్ వచ్చినాయి? నా మటుకైతే రాలేదు ఫార్చునర్ గురించి అయితే. ఫార్చునర్ అయితే మీ దగ్గర రాలేదు. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మనం దుబాయ్స్లో మనం చూస్తాం. దుబాయ్స్ డిజర్ట్ సఫారీస్లో మొత్తం ల్యాండ్ క్రూజర్స్ ఉంటాయి, మొత్తం టొయోటా కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ నుంచి లాస్ట్ జనరేషన్ దాకా అయ్యే కార్స్ ఉంటాయి. సో ఎందుకని వాళ్ళు అక్కడ పెట్టారని అంటారు, దానికి రీజన్ మీకు తెలుసా? ఆ ఏరియాకి సూటబుల్ అని, డిజర్ట్కి సూటబుల్ అని పెట్టుంటారు ల్యాండ్. సో మ్యామ్ ఇప్పుడు నార్మల్గా మనం సెకండ్ హ్యాండ్ కార్స్ మనం పర్చేస్ చేస్తుంటాం. సో నార్మల్గా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏమి ఇన్స్పెక్ట్ చేయాలి మనం? ఫస్ట్ యాక్చువల్గా చూసుకోవాల్సింది ఇంజన్ పర్ఫార్మెన్స్. అది యాక్సిడెంట్ అయిందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. మనకి మార్కెట్లో యాక్సిడెంట్ అయినవి కూడా అమ్మేస్తుంటారు. సో ఫస్ట్ అది యాక్సిడెంట్ అయిన బండి అవునా కాదో చూసుకోవాలి, ఇంజన్ చూసుకోవాలి. ప్రైస్ తక్కువలో వచ్చింది అని చూసుకుంటారు చాలా మటుకు. సెకండ్ హ్యాండ్ ఎప్పుడు కూడా ప్రైస్ తక్కువ ఉందని చూడొద్దు. సెకండ్ హ్యాండ్ తీసుకున్నా కూడా అది ఎలా ఉంది, కార్ కండిషన్ ఎలా ఉంది అని చూస్ చేసి తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ ప్రైస్లో ఉందని తీసుకొని తర్వాత మనం తీసుకున్నాక ఆ కంప్లైంట్స్కి పెట్టే అమౌంటే ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకునే కన్నా సెకండ్ హ్యాండ్కి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి గాను మనకి ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసినాయి. సెకండ్ హ్యాండ్ నేను చేసిందైతే Car24 యాప్లో మనం బుక్ చేసుకున్నట్టయితే మన కార్ని వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట. సో ఒక బాడీ కండిషన్ ఎలా ఉందో కార్ కండిషన్ కూడా ఎలా ఉంది, దానికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఇంజన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే రీకోట్ అయిందా, పెయింట్ వేసారా, లేకపోతే ఫ్లడ్స్లో ఉంది ఆ కారు, మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఈజీ అయింది.
ఒకప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం ఈజీ అయింది. ఇలాంటి యాప్స్ వల్ల మనం చూస్ చేసుకోవచ్చు. వాళ్ళ స్లాట్ బుక్ చేసేస్తే వాళ్ళు వచ్చి మన కార్ని ఇన్స్పెక్షన్ చేసి చెప్పేస్తారు అన్నమాట. ఓకే. ఇన్స్పెక్షన్ చేసి. ఢిల్లీ మార్కెట్లో కార్స్ అనేది చాలా తక్కువ. అక్కడ నుంచి మన తెలుగు స్టేట్స్కి తీసుకొస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కంటైనర్స్తో తీసుకొస్తూ ఉంటారు. సో ఎందుకు మేము ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్స్ అని ఎందుకు అంత తక్కువ అని అంటారు? యాక్చువల్గా ఢిల్లీలో ఏంటంటే త్వరగానే క్లోజ్ అయిపోతాయి. అంటే లైఫ్ టైం తక్కువ కార్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చేది. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ ఉంది ఢిల్లీలో. సో మనకు ఒక 15 ఇయర్స్ ఉందంటే వాళ్ళు 10 ఇయర్స్కే. అండ్ ఫ్యాషనేట్గా ఉంటారు, చాలా రెగ్యులర్గా కార్స్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. సో ఈ రీజన్స్ వల్ల అక్కడ త్వరగా రీసేల్ అయితే చేస్తుంటారు. రీసేల్ కార్స్ ఎక్కువ ఉంటాయి ఢిల్లీలో. సో దాన్ని ప్రైస్ తక్కువ చేసి అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు. మన వాళ్ళకి ఏంటంటే కంపేర్ టు హైదరాబాద్ కన్నా ఢిల్లీలో కార్ ప్రైస్ తక్కువ ఉంది కదా అని అనుకుంటారు. ఆ కార్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ మార్చుకోవాలంటే తడిసి మోపడవుతుంది. అది అక్కడ నుంచి మళ్ళీ ఏపీ కానీ తెలంగాణ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవన్నీ తెలుసుకొని బడ్జెట్ ఎలా ఉంది అని తెలుసుకొని పర్చేస్ చేసుకోవడం బెటర్. అండ్ ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ చూస్ చేసుకోవాలి. ఎవరో ఆన్లైన్లో చూసి అక్కడ బాగుందని చెప్పి తెచ్చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఓకే. సో ఇప్పుడు ఖచ్చితంగా మోసపోతారని అంటే ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి ఢిల్లీ కార్స్ మార్కెట్లో కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్స్ కార్ మార్కెట్లో కానీ స్కామ్స్ ఎలా జరుగుతాయి అంటారు? ఏముంది, యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ అని చెప్పి పెట్టేసేయడానికి ఉంటుంది. మంచిగా కలర్ వేసేస్తారు, రికార్డ్ చేసేస్తారు, అది వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది, సీట్ మార్చేస్తారు. సో ఇవన్నీ అవుతాయి. పర్టికులర్గా ఇంజన్ గురించి మనం వీడియోలో చూసి ఎలా తెలుసుకుంటాం, దాని డ్రైవ్ ఎలా చూసి తెలుసుకుంటాం, వీడియోలో చూడలేం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కారు ఎలా కొనుక్కోవాలి, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ తిరిగి చూసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. దాని పర్ఫార్మెన్స్ అనేది ఇవన్నీ ఛార్జెసే కదా. ఇక్కడ నుంచి వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కూడా మ్యాటరే కదా. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కార్స్లో ఏదైతే ట్రిప్ ఉంటుందో, ఇప్పుడు నార్మల్గా వెహికల్స్ స్పీడోమీటర్ మనకి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో మనకు అనిపిస్తుంది కదా. సో అక్కడ ఆ నెంబర్స్ కూడా చేంజ్ చేస్తారని, ఐ మీన్ సెకండ్ హ్యాండ్ కార్స్లో ఆ నెంబర్స్ కూడా చేంజ్ చేస్తారని విన్నాను. అది నిజంగానే అవుతుందా మేడం? గతంలో అయితే చాలా చేశారు, ఇప్పుడు అవేర్నెస్ చాలా వచ్చేసింది. సో మ్యాక్సిమం అవ్వట్లేదు ఇప్పుడు. సో ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నాం, Car24 లాంటి యాప్స్, ఇట్లాంటి వాటి వల్ల మనకు అది కూడా తెలిసిపోతుంది, వాళ్ళు మార్చింది కూడా తెలిసిపోతుంది. నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 6 to 7 lakhs బడ్జెట్లో ఒక మంచి కార్ తన ఫ్యామిలీ పరంగా ఒక కార్ పర్చేస్ చేయాలంటే ఏ కార్ పర్చేస్ చేయాలంటారు? డిఫరెంట్ వాళ్ళకి ఫ్యామిలీ ఎలాంటిది, పెద్ద ఫ్యామిలీయా చిన్న ఫ్యామిలీయా చూసుకోవాలి. హ్యాచ్ బ్యాక్ కార్సే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే హ్యాచ్ బ్యాకే యూజ్ చేసుకోవాలి. సో హ్యాచ్ బ్యాక్లో మనకి ఆల్టో వస్తుంది, మారుతి, సో టాటాలో టియాగో వస్తుంది. సో అలాంటి కార్స్ చూస్ చేసుకుంటాం. హ్యాచ్ బ్యాక్ అంటే బడ్జెట్లో ఆల్టో అండ్ టియాగో ఈ రెండే ఉన్నాయి. అంటే ఉన్నాయి, నిసాన్ మ్యాగ్నెట్ కూడా వస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది. మినీ ఎస్యూవీ లైక్ చూడ్డానికైతే లుక్ బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది. అది ఎంత పడుతుంది నిసాన్? మనకు వచ్చి 5.4 నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. కొంచెం లుక్ వైజ్ అంటే మనకు కంపేర్ టు ఆల్టో చూసినట్టయితే చిన్నగానే కనిపిస్తుంది, కానీ నిసాన్ మ్యాగ్నెట్ బయట చూడడానికి సాలిడ్గా అనిపిస్తుంది. అంటే మినీ ఎస్యూవీ ఫీల్ వస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఓకే. సో స్టార్ రేటింగ్ కూడా బాగానే ఉంది, 4 స్టార్ రేటింగ్ వచ్చింది. సో ఓకే. కార్ చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఏంటి కావాలి, అసలు బడ్జెట్లో కావాలా, సేఫ్టీ కావాలా, ఫ్యామిలీ ఎంతవరకు ట్రావెల్ చేస్తారు, లోకల్లోనే తిరుగుతామా, హైవేస్ పైన ఎక్కువ ట్రావెల్ చేస్తామా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా చూస్తున్నట్టయితే నా దగ్గరకు వచ్చి మేడం ఈ కార్ తీసుకున్నా అంటే ఐ డోంట్ నో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో నాకు తెలియదు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎంతది. ఇప్పుడు చూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని కార్స్ అడల్ట్ 5 స్టార్ రేటింగ్ వస్తాయి, కిడ్స్కి వచ్చేసరికి మనకి 4 స్టార్ 3 స్టార్ వస్తుంది. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నాకు కిడ్స్ లేరు, నాకు అడల్ట్ ఉన్నారు అందరూ, కాబట్టి నేను సో ఓకే కిడ్స్కి స్టార్ రేటింగ్ తక్కువ ఉన్నా కానీ నేను వెళ్ళిపోతాను. సో నా కార్లో కిడ్స్ ఉండరు కాబట్టి, సో మీ ఫ్యామిలీలో మీకు కిడ్స్ ఉంటే కనుక మీరు కంపల్సరీ 5 స్టార్ రేటింగ్ ఉన్నదే చూస్ చేసుకుంటే బెటర్. సో అన్ని పాయింట్స్లో చూసేసి చెప్పాల్సి వస్తుంది ఆపోజిట్ పర్సన్కి. ఇప్పుడు నేను ఒక దీనిలో ఉన్నప్పుడు ఇది చెప్పేలేను, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఫ్యామిలీలో ఎంతమంది కిడ్స్ ఉన్నారా, ట్రావెలింగ్ ఏంటి, రోడ్స్లో అంటే సిటీ రోడ్స్లో డ్రైవ్ చేస్తారా, రెగ్యులర్గా విజయవాడ హైదరాబాద్ తిరుగుతారా, లేకపోతే వైజాగ్ దాకా లాంగ్ డ్రైవ్ చేస్తారా, ఇవన్నీ మ్యాటర్స్. ఇప్పుడు వైజాగ్ దగ్గర ఉన్నారు, ఎక్కువ హిల్ స్టేషన్కి వెళ్తాము అంటారు, సో వాళ్ళకి డిఫరెంట్గా చూస్ చేయాలి. నేను ఏదో కారు ఉంది ఇది తీసేసుకోండి అన్నాక వాళ్ళు హిల్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఆ కారు తీసుకొని అది గ్రిప్ ఉండాలి కదా.
సో ఇవన్నీ మ్యాటర్స్ అనమాట. ఇప్పుడు హిందీలో ఐ మీన్ నార్త్‌లో ఒక ఛానల్‌లో వాళ్ళు ఒకళ్ళు ఏదైనా కార్ పర్చేస్ చేయాలన్నా గానీ, సో మా దగ్గరికొచ్చి కన్సల్టేషన్ తీసుకొని, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీకు ఏ కారో చెప్తాము అని అన్నారు. సో నిజంగా అలా కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారా? ఇప్పుడు నాకు ఏ కార్ సూటబులో నాకు తెలీదా? సో కన్సల్టేషన్ ఎళ్లి సో తనకున్న నాలెడ్జ్ మొత్తం మనకి ఆన్‌లైన్‌లో మొత్తం దొరుకుతుంది. లేకపోతే ఒక చిన్న టైం కేటాయిస్తే అన్ని షోరూమ్స్‌లో ఆ కార్ డీటెయిల్ విత్ టెస్ట్ డ్రైవ్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా బ్లైండ్‌గా అక్కడికెళ్ళి కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటారా? ఉన్నారు యాక్చువల్‌గా. ఏంటంటే దే బిలీవ్ అనమాట. వాళ్ళకన్నా మాకేదో ఎక్కువ తెలుసని నమ్మేస్తూ ఉంటారు. సో నా దగ్గర కూడా షోరూమ్ దగ్గర కూడా నేను షూట్ చేసేటప్పుడు కూడా చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. అరే! అక్కడ షోరూమ్ వాళ్ళు చాలామంది సేల్స్ ఎంప్లాయీస్‌ని పెట్టారు. మీకు చెప్పడానికి, మీకు గైడ్ చేయడానికి చెప్పారు. కానీ వీళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ మనని ఎంకరేజ్ చేశారు, నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు, వాళ్ళని తప్పు పట్టడం కాదు. నేనేం పైనుంచి దిగి రాలేదు. నాకే అన్నీ తెలుసని ఏం లేదు. జస్ట్ మీరు కూడా కూర్చుంటే మీకు కూడా అన్నీ తెలుస్తాయి. బట్ కానీ నేనెందుకు అయినా వీడియోస్ చేస్తున్నానంటే ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఇప్పుడు ఒక కార్ కొనుక్కోవాలనుకున్నారు. సో మెనీ బ్రాండ్స్, ఆ బ్రాండ్లోనే సో మెనీ వేరియంట్స్ ఉంటున్నాయి. సో అవన్నీ తెలుసుకోవాలంటే ఒక ఎంప్లాయిడ్ అంటే జాబ్ చేస్తున్న ఒక పర్సన్ వెళ్ళి ఎవ్రీ వీకెండ్లో ఒక్కొక్క షోరూమ్కి వెళ్ళి చూసి కొనుక్కోవాలంటే చాలా కష్టమైపోతుంది. సో అందుకోసం మేము ఒక వీడియో చేసి పెడుతున్నాం. మీరు మీ బ్రేక్లో చూడొచ్చు, మీ ఫ్రీ టైంలో ఆ వీడియో చూసి ఆ వీడియోలో మీకు నచ్చిన కార్ని వెళ్ళి డైరెక్ట్గా చూసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కొంచెం మీ వర్క్ని కొంచెం ఈజ్ చేస్తున్నట్టు అంతే తప్ప మాకేదో బ్రహ్మాండంగా తెలిసిపోయింది మేమేమో తోపులం అని చెప్పి అయితే నేను ఎప్పుడు అనుకోను. సో మీకు కూడా అన్నీ తెలుస్తాయి. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మాకన్నా నీట్గా. సో నేను చూపించేది ఏంటంటే కొత్త కార్ మార్కెట్లో రాగానే ఇలా ఉంది కార్. సో చూడ్డానికి లుక్ వైజ్ ఇలా ఉంది, దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, దీనికి ఇలా స్టార్ రేటింగ్ వస్తే ఓకే వచ్చింది అప్పుడే, లేకపోతే లేదు. ఓకే. సో అంతవరకు చెప్తాను తప్ప నాకు తెలిసి నేనేం తోపనని నేను అనుకోవట్లేదు. అలా నా దగ్గరికి వచ్చి కన్సల్టెన్సీ ఇచ్చి చెప్పుకునేంత నేను అసలు ఫ్యూచర్లో కూడా చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది నెసరీ కాదు కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ నౌడేస్ అండ్ ప్రతిదీ తెలుసుకుంటున్నారు కూడా. నేను పర్సనల్గా చెప్పేది ఏంటి అంటే దీంట్లో ఇంకా ఇండియాలో ఏంటంటే ఒక జెంటే కార్ని డిసైడ్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఏ కార్ కావాలి. ఒక ఫీమేల్ ఎందుకు డిసైడ్ చేసుకోవట్లేదు. ఈవెన్ నేను ఒక కార్ వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి. అరే నా వైఫ్ని పంపించి చూస్ చేపిస్తే కార్ అది వస్తే చాలు అనుకుంటున్నాను నేనైతే. నా డాటర్ వెళ్ళి కార్ చూస్ చేస్తే బ్లైండ్గా ఆయన తీసుకొని పాప నేను ఈ కార్ చూస్ చేశాను, ఇది ఇలా ఉంది అని చెప్పినప్పుడు డబ్బులు కట్టేసి వస్తే అంతా వీళ్ళకి ఇవ్వాలి అనేది నా ఫీల్ అంతే. సో ఇప్పుడు మనం పాత రోజుల్లో మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఒక కంపెనీ ఒక బ్రాండ్కి సో ఇన్ని కార్స్ అనేది ఉండదు, అసలు లేవు ఒకప్పుడు. సో ఇప్పుడు ఒక బ్రాండ్కి ఎన్ని కార్స్, దాని కింద మళ్ళీ సబ్ కంపెనీస్ కూడా రెండు లాంచ్ చేశారు. సో నెక్స్ట్ ఒక కారు ఏదో ఒక కార్ చూస్ చేసుకున్నా కానీ దాని కింద చాలా వేరియంట్స్ ఉన్నాయి, మళ్ళీ దాని కింద ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో ఈవెన్ నేను ఒక షోరూమ్కి వెళ్తే ఏ కారు ఏ వేరియంట్ చూసుకోవాలో కూడా నాకు క్వశ్చన్ మార్క్. దానికి ఉన్న ఫీచర్స్ని బట్టి అది కూడా ప్రైస్ కంపారిజన్ బట్టి నేను కార్ పర్చేస్ చేస్తాను. సో ఇప్పుడు చాలామంది అలాంటి ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. సో ఇప్పుడు నార్మల్గా ఒక లేమ్యాన్ ఒక షోరూమ్కి వెళ్ళి ఒక కార్ పిక్ చేసుకున్న తర్వాత టాప్ ఎండ్ చూస్ చేసుకోవాలనుకుంటారా, లేకపోతే మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో సో అలాంటి కార్ చూస్ చేసుకోవాలంటారా? బడ్జెట్ని బట్టే వెళ్ళిపోవాలి. మిడ్ రేంజ్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. లగ్జరీ ఎవరైనా మోర్ కంఫర్ట్ కోరుకుంటే ఇప్పుడు లైక్ అడాస్ లెవెల్ 2 ఫీచర్స్, ఇది మోర్ కంఫర్ట్. సో దానికోసం వెళ్ళాలంటే టాప్ ఎండ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సన్ రూఫ్ ఇట్లాంటి కిడ్స్ ఉంటారు, ఫ్యామిలీ రిక్వైర్మెంట్. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే నాకు ఖచ్చితంగా సన్ రూఫ్ కావాలి. సో దానికోసం అని చెప్పి టాప్ ఎండ్కి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే మిగతావన్నీ కూడా మిడ్లో కూడా వచ్చేస్తాయి మనకి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడు సన్ రూఫ్ ఓపెన్ చేసి దగ్గర ఒక 4 months పైన అవుతుందండి. అది ఓపెన్ చేయకపోవడం కూడా ప్రాబ్లమే, స్ట్రక్ అయిపోతుంది. దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. సన్ రూఫ్ అనుకుంటాం కానీ దాన్ని ఇంకా బాగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు చిన్నపాటి శాండ్ అదంతా కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి, ఆ పైకి టాప్లోకి అది కూడా చాలా ప్రాబ్లమెటిక్. అండ్ సన్ రూఫ్ మెయిన్ ఇప్పుడు నవడేస్ ఏం చేస్తున్నారంటే సన్ రూఫ్ అసలు ఇచ్చింది రీజన్ ఏంటంటే హీట్నెస్ని బయటికి పంపించడానికి.
ఇమ్మీడియట్గా ఏసీ ఆన్ చేయము, ఎండలో వెళ్ళినప్పుడు సైడ్ విండోస్ ఓపెన్ చేసినప్పుడు హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. దాని బదులు సన్ రూఫ్ ఇచ్చినప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేస్తే మనకి హీట్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా. సో దానివల్ల సన్ రూఫ్ ఓపెన్ చేసుకుంటే మనకి కార్ ఇమ్మీడియట్గా కూల్ అవుతుంది, హీట్ ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోయి ఏసీ వేసుకోవచ్చు. దానికోసం ఇస్తే మన వాళ్ళు ఏంటంటే డ్రైవ్లో కిడ్స్ని ఎక్కిచ్చేస్తారు, ఈవెన్ నేను కూడా ఎక్కుతాను అనుకోండి, ఫన్ అనుకుంటాం, బట్ టూ డేంజర్ అది. సో చాలా యాక్సిడెంట్స్ అయితే చూసాం. సో డేంజర్ వైల్ డ్రైవింగ్ అప్పుడైతే కిడ్స్ని అస్సలు ఉంచకూడదు సన్ రూఫ్లో. ఓకే. ఎప్పుడైనా కూర్చొని ఒక క్లౌడీ వెదర్ ఏదైనా ఎంజాయ్ చేయాలంటే తీసుకోవడం తప్ప, మెయిన్ రీజన్ అయితే హాట్ ఎయిర్ని బయటికి పంపించేది టెక్నికల్గా, దానికోసం చేసింది మోడల్ అనమాట సన్ రూఫ్. ఓకే. అప్పుడప్పుడు వెదర్ ఎంజాయ్ చేయాలి. యా. అండ్ నెక్స్ట్ నార్మల్గా మీకు ఇన్విటేషన్స్ వస్తాయి మేడం, మీరు డీలర్ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకుంటారా, లేకపోతే మీకు ఎలా కంపెనీ త్రూ ఇన్విటేషన్స్ ఏమైనా వస్తాయా? కంపెనీ నుంచి అయితే ఒక్కటి కూడా ఇన్విటేషన్ నాకైతే రాలేదు ఇప్పటిదాకా, నేను రిసీవ్ చేసుకోలేదు. అదొకటి చాలా సాడ్ మూమెంట్. అంటే ఎవ్రీడే నాకు లోపల స్ట్రగుల్ అవుతున్నాను అనమాట. ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నాం కదా మేము, నార్త్లో అనేది మనకి కారు రివ్యూ త్వరగా వచ్చేస్తుంది, సౌత్లో అనేది నార్త్ నుంచి కారు హైదరాబాద్కి రావడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇమ్మీడియట్ రివ్యూ వేసేస్తారు. అది చూస్తూ అరే మేమెందుకు చేయలేకపోతున్నాం, ఇప్పుడు నేను ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి చేయాలంటే ఎవ్రీ కార్ నాకు అవ్వదు. వాళ్ళ నుంచి నాకు ఇన్విటేషన్ కాల్ వస్తే కూడా ఆ ఫీల్ వేరే. సో ఓన్లీ నార్త్ ఎక్కువ ప్రయారిటీ ఉంది, నార్త్లో బీభత్సంగా త్వరగా చేసేస్తున్నారు, సౌత్లో రావట్లేదు. ఎందుకు అనేది ఎవ్రీడే నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. టాటా వాళ్ళకి మెయిల్స్ సౌత్ అంటే చిన్న చూపా లేకపోతే ఎందుకని అంటారా? నాకైతే అదే అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకోవాలి దీనిపైన. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో తీసుకున్నాం, ఇప్పుడు గవర్నమెంటే చెప్తుంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, అందరికీ జాబ్స్ లేవు నవేడేస్ అని చెప్పి. ఇలా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కదా మేము ప్రాపర్గా గైడ్ చేస్తాం నెక్స్ట్ వచ్చే వాళ్ళకి. ఇప్పుడు నన్ను అడుగుతారు మేడం ఎలా ఉంది మీకు, అరే ఏం స్ట్రగులే ఉంది ఏముంది అంటే నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరైనా వస్తారు? రారు కదా. నేను బాగుంది ఈ ఫీల్డ్ మీరు కూడా రండి అని నేను పిలిస్తే వస్తారు. దానివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతుంది ఏ ఫీల్డ్ అయినా కూడా. సో గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకు మాకు రావట్లేదు సౌత్ నుంచి, ఎందుకు వెళ్ళట్లేదు కాల్స్ రావట్లేదు ఎందుకు? ఒక కార్ లాంచ్ అయినప్పుడు సౌత్ నుంచి కూడా పిలుచుకోవాలి కదా. ఇక్కడ కూడా ఉన్నాం కదా, 3 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాం కదా. సో ఎందుకు ఒక కార్ ఇక్కడ కూడా సూపర్ సేల్స్ ఉంటాయండి సౌత్లో, చాలా బాగుంటాయి సేల్స్. స్టిల్ మరి నా వీడియో చూసి కూడా చాలామంది అంటుంటారు మేడం మీ కారు మీ రివ్యూ చూసి తీసుకున్నాము అని చెప్పి, దానికోసం మేము షోరూమ్కి వెళ్ళామని చాలామంది చెప్తుంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో వాళ్ళ కంపెనీ నుంచి పిలిస్తే ఇంకా హ్యాపీ అంటుంది. అంటే మా పనిని వాళ్ళు గుర్తించారు. సౌత్లో కూడా మేము ప్రమోట్ చేస్తుంది కూడా వాళ్ళదే కదండి, వితౌట్ పేమెంట్. మేమేం పెయిడ్ ప్రమోషన్ చేయట్లా. ఊరికే ఒక కార్ రివ్యూకి అడగడానికి కూడా నాకు ఇప్పటికీ టాటా సియరా దొరకలేదు, ఇప్పటికీ ఈ రోజుకి దొరకలేదు. వచ్చి ఎన్ని రోజులైంది టాటా సియరా, నేను ఎన్ని షోరూమ్స్కి కాల్ చేస్తున్నానో తెలుసా? ఒక రివ్యూ నేను వెళ్ళి షోరూంలో చేసుకోవడానికి కూడా అవ్వట్లేదంటే అంత భయానకంగా ఉందన్నమాట. నాకే దీన్ని ముందుకు తీసుకెళ్లాలా లేతే ఆపేయాలా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు నార్త్లో నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఒక 100K ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాక మళ్ళీ వాళ్ళకి కార్ ఇచ్చేస్తున్నాయి, ఇన్విటేషన్స్ వస్తున్నాయి. సో అక్కడ పిఆర్ అంత స్ట్రాంగ్ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడ పిఆర్ లేదంటారా లేకపోతే ఎలా అంటారు, ఎందుకు గ్యాప్ వచ్చిందంటారా? అది నేను కూడా సెర్చ్ చేస్తున్నా, ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు ప్రాపర్గా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. టాటా వాళ్ళకి కానీ మెయిల్స్ పెట్టాము, అది కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. కియా కూడా రాలేదా మీకు? ఏమండి కియా కూడా రాలేదు. కియా లోకల్లో నాకు ఏ బ్రాండ్ నాకు ఇప్పటిదాకా పిలవలేదు. సో మిమ్మల్ని కదా వేరే వాళ్ళని ఎవరిని పిలవలేదా? కొంతమంది రీసెంట్గా వెళ్తున్నారు, సో అది చూశాను. అది ఎలా వెళ్తున్నారు అనేది ఇంకా నాకు కూడా తెలియలేదు. ఓకే. సో ఎవరైనా వెనకాల ఉండాలో నడిపించడానికి నాకు తెలీదు, నేనైతే ఇండివిజువల్గా నడుస్తున్నా. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నిహాల్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్.